హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ మొదటి వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఘటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో తన బ్రాండ్ అంబాసిడర్గా ఓక్లీని నియమించిన భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, శుభమన్ గిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ చాట్ను ఇటీవల ఎలన్ మాస్క్ ప్రారంభించారు, అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్. మిస్ వరల్డ్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, సుచతా చువాంగ్శ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, జలశక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు ప్రతికూల ఔషధ ప్రతిచర్యలను పరిష్కరించడానికి ఆయుష్ సురక్ష పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రతాప్ రావ్ జాదవ్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2025లో ఏ రాష్ట్ర పర్యాటక శాఖ బోధి యాత్ర నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జూన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పట్టణాభివృద్ధి మరియు సంస్కరణలను ప్రోత్సహించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జ్ఞానం, పట్టణీకరణ మరియు సంస్కరణల కోసం అటల్ నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్. పనితీరు మరియు శ్రేష్టతకు ప్రతీకగా ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, నీరజ్ చోప్రా. నెక్స్ట్ క్వశ్చన్. కెనడా ఇండియా ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, సద్గురు. నెక్స్ట్ క్వశ్చన్. 2025 నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమంది నర్సింగ్ నిపుణులను సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 15. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మీడియేషన్ అనే కొత్త సంస్థను ఏ దేశం సృష్టించింది?
ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి నవర్ రాయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ అండ్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ స్పోర్ట్స్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి సెరెనా విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, 7 ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి విశ్వనాథ్ కార్తికేయ పథకాంతి. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఎయిర్ బస్ హెలికాప్టర్ తయారీ యూనిట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టియానో రొనాల్డో ఇటీవల క్లబ్ ఫుట్బాల్లో ఎన్ని గోల్స్ చేసిన మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు అయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ డి 800. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రపంచ బాక్సింగ్ కప్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి 6. నెక్స్ట్ క్వశ్చన్, లూయిస్ మోంటెనెగ్రో ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన వయస్సును 18 నుండి 21కి పెంచింది? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, 3వ లావెండర్ ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండి అండ్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆశిష్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ 2025లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ డి 8.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బద్దలైన ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ను అధిగమించి ఏ కంపెనీ నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఎన్విడియా. నెక్స్ట్ క్వశ్చన్, రియల్ టైం పౌర సేవల కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఇస్రోతో 5 సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, యుసిఓ బ్యాంక్ యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సుమిత్ ఖండేల్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్కార్ పియాస్త్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉలాన్ బతర్ ఓపెన్ 2025 రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి, మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, నార్వే చెస్ 2025లో జరిగిన క్లాసికల్ గేమ్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్లెసెన్ను ఎవరు ఓడించారు? ఆన్సర్ ఆప్షన్ డి, డి గుకేష్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.